దేశంలోని విపక్ష పార్టీల్లో యూసీసీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య యూసీసీ సాధ్యమా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ 370 ఆర్టికల్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణ వంటి అసాధ్యమైన అంశాలను సుసాధ్యం చేసిన మోదీ ప్రభుత్వం యూసీసీ విషయంలోనూ అదే వైఖరి అవలంబించే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు సమయంలో విపక్షాలు కనీసం ఊహించలేని విధంగా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆమోదం లభించడం కూడా జరిగిపోయాయి. ఆర్టికల్ రద్దుకు ముందు అమిత్ షా చేసిన వ్యూహరచన గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. 370 ఆర్టికల్ రద్దు సమయంలో అమిత్ షా ఏం చేశారు? ఇది చాలా ఆసక్తికరం. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 303 స్థానాలను కైవసం చేసుకుంది. సింగిల్ మెజార్టీ సాధించడంతో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే అమిత్ షా 370 ఆర్టికల్ రద్దు సాధ్యాసాధ్యాలపై విశ్వసనీయమైన రహస్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సుమారు 3 మాసాల పాటు కసరత్తు చేసిన తర్వాత బిల్లును సిద్ధం చేసింది. పకడ్బందీ హోంవర్క్ మొత్తం హోంశాఖ అధికారిక కార్యాలయం నార్త్ బ్లాక్లో జరగలేదు. న్యాయశాఖ కార్యాలయం శాస్త్రి భవన్లో కూడా జరగలే. ఇదంతా రహస్యంగా బయట గుర్తు తెలియని ప్రదేశంలో జరిగింది. ఫస్ట్ పోస్ట్ ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. అమిత్ షా ఏర్పాటు చేసిన బృందం ఎప్పటికప్పుడు చేసిన హోంవర్క్ తాలూకు డాక్యుమెంట్లను పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోని అమిత్ షా కార్యాలయానికి పంపేది.